హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అప్పటికప్పుడే తియ్యగా ఏదైనా తినాలనిపించినప్పుడు 10 నిమిషాల్లో గులాబ్ జామున్ని పైన పగలకుండా లోపల జ్యూసీగా రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూపించబోతున్నాను. జనరల్గా స్వీట్స్ అయితే ఎక్కువ మంది ఇష్టపడరు, కానీ ఎందుకో తెలియదు అప్పుడప్పుడు అప్పటికప్పుడే కారంగా కానీ తియ్యగా కానీ ఏదైనా తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఇన్స్టెంట్గా పౌడర్ తీసి తెచ్చుకుంటే 2-3 సార్లు మనకు నచ్చిన ఫ్లేవర్లో తయారు చేసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా ఈ గులాబ్ జామున్ పైన పగలకుండా లోపల జ్యూసీగా రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం. ముందుగా నేను స్టవ్ ఆన్ చేసి బాండీలోని కొంచెం పంచదారని కొంచెం బెల్లాన్ని వేస్తున్నానండి. అయితే ఇది మనకి సిరప్ ఎంత క్వాంటిటీలో కావాలి అని గమనించుకొని దానికి తగ్గట్టుగా వేసుకోవాలి. నేను ఏ కప్పుతో అయితే గులాబ్ జామున్ పౌడర్ తీసుకున్నానో అదే కప్పుతోటి కప్పున్నర పంచదార, అరకప్పు బెల్లాన్ని వేస్తున్నాను. మీరు ఇదే ప్రాసెస్ కంప్లీట్గా బెల్లంతో చేసుకోవచ్చు. అచ్చం బేకరీ స్టైల్లో కావాలి అనుకుంటే కంప్లీట్గా షుగర్తో కూడా చేసుకోవచ్చు. కొంతమంది బెల్లం పౌడర్ వేసుకుంటారు, అలా కూడా వేసుకోవచ్చు. బెల్లం ఒకవేళ మంచిది కాదు అనిపించినట్లయితే మాత్రము ఒకసారి కరిగించుకొని వడపోసుకోవాల్సి ఉంటుంది. అలానే ఇందులోని కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాయచీ పౌడర్లా కాకుండా ఇలా క్రష్ చేసి వేస్తున్నాను. మీకు ఇలాయచీ ఫ్లేవర్ ఎక్కువగా ఇష్టం ఉన్నట్లయితే మెత్తగా పౌడర్లా తయారు చేసుకుని వేసుకోవచ్చు. అలానే మీకు కలర్ఫుల్గా కావాలి అనుకుంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. అలా కాని ఎడల మీ దగ్గర సాఫ్రాన్ ఉన్నట్లయితే అలా కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇవంటే మరీ చిక్కగా హనీలా కాకుండా జస్ట్ లైట్గా మన ఫింగర్స్ ఇలా అంటుకుంటే సరిపోతుందండి. ఇలా చక్కగా 5-10 నిమిషాల పాటు సిమ్లోని మాత్రమే మరిగించుకోండి, హైలో పెట్టొద్దు. ఇలా చక్కగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అయితే కొంతమంది ఈ సిరప్ని డిఫరెంట్గా చేసుకుంటారు. ఒక్కోసారి సిరప్లో నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం లెమన్ జ్యూస్ కూడా వేస్తానండి. కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇష్టం ఉన్నట్లయితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇలా మరిగించుకున్న తర్వాత పక్కన పెట్టుకొని వేరొక బౌల్ తీసుకుని అందులోని ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకున్నానో అదే కప్పుతోటి ఇన్స్టెంట్ గులాబ్ జామున్ పౌడర్ని వేసుకొని కాచి చల్లార్చిన పాలని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి లూజ్గా. మీ దగ్గర పాలు లేని ఎడల నార్మల్గా వాటర్తో కూడా మిక్స్ చేసుకోవచ్చండి. అయితే పాలతో మిక్స్ చేయడం వల్ల ఈ గులాబ్ జామున్ మరి కాస్త టేస్టీగా జ్యూసీగా లోపల వరకు గుల్లగుల్లగా ఉంటాయన్నమాట. ఇలా వీలైనంత సాఫ్ట్గా కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10-15 నిమిషాల పాటు మూత పెట్టి అలానే వదిలేసుకోవాలి. అలా చేయడం వల్ల మనకి ఈ గులాబ్ జామున్ బాల్స్ ఫ్రై చేసేటప్పుడు విరిగిపోకుండా చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇలా చక్కగా మిక్స్ చేసుకొని నేను ఒక 10-15 నిమిషాలు అలా వదిలేసాను. నేను చూస్తున్నారు కదా, కొంచెం చేతికి అంటుకున్నట్టు ఉంటుంది. అలా ఉన్నా ఏం పర్వాలేదు. డ్రైగా మాత్రము అదేనండి, పొడి పొడిగా మాత్రము ఉండకూడదు. అలా ఉన్నట్లయితే ఫ్రై చేసేటప్పుడు 2-3 భాగాలుగా అయిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత మన చేతిలోని కాచి చల్లార్చిన పాలు ఉన్నాయి కదా, అవి కొంచెం కొంచెం చేతికి అప్లై చేసుకుంటూ రౌండ్గా సాఫ్ట్గా బాల్స్లా చుట్టుకొని ఉంచుకోవాలి. అయితే ఇవి చూడడానికి చిన్నగా ఉన్నాయి, కానీ ఫ్రై చేసిన తర్వాత అయితే కొంచెం పెద్దగానే వస్తాయి అన్నమాట. ఇలా మనకి నచ్చిన సైజులోని చక్కగా బాల్స్లన్నీ చుట్టుకొని పగుళ్ళు అనేవే లేకుండా ఒక ప్లేట్లో పెట్టుకున్న తర్వాత మంచిగా నీట్గా ఉన్న క్లాత్ని, అంటే కాటన్ క్లాత్ కలర్ లేకుండా ఉండే క్లాత్ని వాటర్లో డిప్ చేసుకొని ఈ ఉండల పైన క్లోజ్ చేసేయాలి. మనం చేసుకున్న బాల్స్ని మాత్రం ఓపెన్గా ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలేయకూడదండి. ఇలా తడి క్లాత్ను వేసుకొని చక్కగా క్లోజ్ చేసేసి కొంచెం కొంచెం మోతాదులో మనము, అంటే కొన్ని బాల్స్లు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మరలా క్లాత్ను వేసి క్లోజ్ చేసేయాలి. ఇలా క్లోజ్ చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీలోని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. అయితే ఈ ఫ్రై చేసేటప్పుడు కూడా మీ దగ్గర లోతు కడాయి కాకుండా వెడల్పుటి కడాయి పెట్టుకుంటే సపరేట్గా బాల్స్లు చాలా చక్కగా ఫ్రై అవుతాయి. అలానే స్టవ్ను మాత్రము స్టార్టింగ్లో మీరు హైలో పెట్టినా పర్వాలేదు, కానీ ఆయిల్ మాత్రము 80% మాత్రమే ఫ్రై అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలి. గులాబ్ జామున్ ఫ్రై చేసేటప్పుడు మాత్రము స్టవ్ను మాత్రము కంప్లీట్గా సిమ్లోనే పెట్టుకోండి, లేదంటే ఎర్లీగా మాడిపోతాయి. జనరల్గా మనము ఏ రెసిపీస్ అయినా చేసేటప్పుడు కాస్త టైం అయితే ఉంటుంది, కానీ గులాబ్ జామున్ చేసేటప్పుడు హీట్ అనేది అస్సలు ఉండకూడదు. నార్మల్ టెంపరేచర్గా ఉంటేనే లోపల వరకు సమానంగా ఫ్రై అవుతాయి. అలానే ఒకవేళ మీరు ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ మాత్రం బాగా హీట్గా ఉన్నట్లయితే ఒకసారి స్టవ్ ఆఫ్ చేసి తర్వాత చేసుకోండి.
మంచి కలర్ఫుల్గా చాలా చక్కగా వస్తాయి. ఇలా కొన్ని తీసుకున్న తర్వాత మరికొన్ని కూడా సేమ్ అలానే నేను తడి క్లాత్ వేసి మూసేసి కొంచెం కొంచెంగా సపరేట్గా ఫ్రై చేసుకొని ఒక్క నిమిషం అలా సిమ్లో వదిలేసుకున్న తర్వాత స్పూన్ పెట్టి కంటిన్యూగా రౌండ్గా తిప్పుతూ మిక్స్ చేయడం వల్ల ఒక పక్క ఎక్కువ కలరు మరో సైడు తక్కువ కలరు కాకుండా కంప్లీట్గా అంటే ఈ బాల్స్ అన్నీ మంచి కలర్గా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇలా చక్కగా మనం తయారు చేసుకున్న బాల్స్ అన్నీ సిమ్లో ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న బెల్లం పంచదార పాకం ఉంది కదండి, ఇవి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మాత్రమే పాకంలో వేసుకోవాలి. అయితే ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చెయ్యండి, పగులు రాకుండా చాలా నీట్గా వస్తాయి. నేను అప్పుడప్పుడు కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాను కదా, అప్పుడైతే చూసానండి ఈ ఇన్స్టెంట్గా తయారు చేసిన గులాబ్ జామున్లు ఫ్రై చేసేటప్పుడు ఒక 50% విరిగిపోతూ ఉంటాయి. అలా ఎందుకు అవుతాయో నాకైతే తెలీదు. ఈ వీడియోలో చెప్పినట్టు చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేయడం వల్ల చాలా బాగా వస్తాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా అన్నీ ఫ్రై చేసేసుకున్న తర్వాత ముందుగా తయారు చేసుకున్న పాకంలో వేసేసి ఒక గంట పాటు అలానే వదిలేయండి. ఈ పాకాన్ని గులాబ్ జామున్ బాగా పీల్చుకొని జ్యూసీగా లోపల వరకు చాలా టేస్టీగా వస్తాయి. నేనైతే 1 అవర్ అలానే వదిలేసిన తర్వాత సర్వ్ చేసుకున్నాను. మేము ఈ మధ్య రీసెంట్గానే బయట తెచ్చుకున్నామన్నమాట జామును. ఎందుకో నాకు టేస్ట్ అది నచ్చలేదు, మరి నిలవ ఉన్నట్టు అనిపించింది. కొన్ని బేకరీలో బాగానే ఉంటాయి, ఇంకెందుకులే ఇన్స్టెంట్గా ఇంట్లోనే చేసుకోవచ్చు మనకు నచ్చిన టేస్ట్ తోటి అని చెప్పి కొంచెం బెల్లాన్ని కొంచెం పంచదారని యాడ్ చేశానమాట. చాలా టేస్టీగా ఉన్నాయి, తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ అండి. ఇది మనం ఒక పీస్ కొనుక్కున్నట్లయితే మినిమమ్ చీప్గా చూసుకున్న 1 పీస్ 15 రూపీస్ ఉంటుంది. అది నిల్వ చేసే దొరుకుతాయి మనకి. అలా కాకుండా అదే స్వీట్స్కి పెట్టే డబ్బులు పెట్టి మనం ఇన్స్టెంట్గా పౌడర్ ప్యాకెట్ తెచ్చుకున్నట్లయితే 2-3 సార్లు మనకు నచ్చిన ఫ్లేవర్లో మనకు నచ్చినట్టు అప్పటికప్పుడే చేసుకోవచ్చు. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారని కోరుకుంటూ నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ వెంకటేశం.